నమస్కారం. రేవంత్ రెడ్డి, హరీష్ రావు సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. మొన్నటిదాకా కాళేశ్వరం సవాళ్ళు నడిచినాయి. కాళేశ్వరం మాకు అప్పగిస్తే వారం రోజుల్లో నీళ్లు పైకి ఎత్తిపోసి చూపిస్తామని మొదటగా ఈ సవాలు విసిరింది కేటీఆర్. ఆ తర్వాత 3 రోజులు ఏమిటి, వారం రోజులు ఏంటి, 3 ఏళ్ళు అప్పగిస్తాం. ఫామ్ హౌస్లో పండుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తాను ఎందుకు ఎట్లా చేస్తారని ఒప్పించి అసెంబ్లీ సభ్యులను ఒప్పించి మరీ తీసుకుపోండి, 3 ఏళ్ళు ఇస్తాం, వారం రోజులు ఏమిటని రేవంత్ రెడ్డి అన్నాడు. తర్వాత హరీష్ రావు అన్నాడు, వారం కాదు 3 ఏళ్ళు కాదు, ఒకసారి మన మంత్రిగా అప్పచెప్పండి, నేను గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాను కదా, మాకు 3 నెలలు అప్పగిస్తే కాళేశ్వరం మొత్తం మన కుంగిపోయింది, బాగా చేస్తాం, నీళ్ళు ఇస్తాం, దాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తాం, దమ్ముంటే నాకు ఇవ్వమని ఆయన అన్నాడు. దానికి మళ్ళీ ఇటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే తన శాఖ కదా, మరి సాగునీటి శాఖ నాకు ఇస్తే అప్పచెప్తే 3 నెలలు చేస్తా అంటే మరి ఆయనకేం మాట్లాడకపోతే ఇటు పక్క జగ్గారెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, మనకు జయప్రగా మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతూ నీకు ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారయ్యా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరు, అప్పుడు అధిష్టానం ఆలోచించి నీ మంత్రి పదవి ఇవ్వాలా లేదా, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అధిష్టానం ఆలోచన చేస్తుంది, నువ్వు మొదలు కాంగ్రెస్ పార్టీలో చేరితే కదా నీకు మంత్రి ఇచ్చేది అన్నారు. కానీ యాక్చువల్గా జగ్గారెడ్డి గారు దాంట్లో పసలేదు. ఎప్పుడు కూడా దానే కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు ఎవరైనా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేనికి ఎన్నికయ్యండి, ఆయన ప్రధానమంత్రి అయ్యిండు, తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యండు. మొదలు ఎన్నిక ఏం కాకుండా డైరెక్ట్గా అంతకుముందు ఆర్థిక మంత్రి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి చేసేసాడు, తర్వాత రాజ్యసభకు తీసుకున్నాడు, 2 సార్లు రాజ్యసభ నుంచి ఎన్నికయ్యండి ఆయన. అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి పివి నరసింహారావు గారు అంతకుముందు పివి నరసింహారావు గారు కూడా అప్పటికే కుర్తాళం పీఠాధిపతిగా పోతా అనుకున్నాడు. రాజీవ్ గాంధీ చనిపోవడం వల్ల ఆలాస్వాడను వచ్చేసి మరి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కూడా అప్పటికి ఏ సభ్యుడు కాదు. నంద్యాలలో మరి అప్పుడు అక్కడి గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి ఆయనకు అప్పగిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకపోతే అప్పుడు ఎన్నికైంది కదా, ఇది మన నంద్యాల నుంచి పి నరసింహారావు గారు. అందుకని ప్రధానమంత్రికే ఎన్నికైన వాడు కాకుండా ఉండొచ్చు అన్నప్పుడు ఒక మంత్రి ఇస్తేందుకు జగ్గారెడ్డి అన్నట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం లేదు, ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొన్నటిదాకా కాళేశ్వరం నడిచింది. ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక దాని మీద సవాళ్ళు నడుస్తున్నాయి. ఏమిటంటే మన హరీష్ రావు బీజేపీలో చేరతాడు అనే మాట వస్తుంది అని డైరెక్ట్గా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. బీజేపీలో చేరనని ఒట్టేసి చెప్పు, మీ మామ మీద ఒట్టేసి చెప్పు అని ఈ హరీష్ రావును రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అప్పుడు రేవంత్ రెడ్డికి సవాల్కు హరీష్ రావు ప్రతి సవాల్ ఏమందంటే, అయ్యా నువ్వు ఇప్పటిదాకా అన్ని దేవుళ్ళ మీద ఒట్టి పెట్టుకున్నావు కదా, 2 లక్షల రుణమాఫీ చేస్తానని, ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాకు వచ్చి ఆదిలాబాద్ పోతే సరస్వతి మాత మీద, కరీంనగర్కి వస్తే రాజన్న మన వేమరవాడ రాజన్న మీద, మెదక్ వస్తేనేమో కొండ మన ఏడుపాయల దుర్గమ్మ మీద, ఇట్లా మన వరంగల్కి వస్తే భద్రకాళి మీద, అట్లాగే రాముడి మీద, ఖమ్మం జిల్లాకు వస్తే రాముడి మీద, అసలు ఏ దేవుడిని విడిచిపెట్టావు, దేవుడిని అందరి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నావు కదా, ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో నువ్వు కనుక రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే మరి నీ ఒట్టు తీర్చుకున్నట్టే, నీ మొక్కు తీర్చుకున్నట్టే. మరి అదే చేయలేదు, రాముడిని మోసం చేసినాను, రాముడి పేరు మీద ఒట్లు పెట్టుకొని పోయినావు, అటువంటి అప్పుడు నేను ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఒట్లు పెట్టుకుంటావు తప్పుతావు, నేను ఒట్టు పెట్టుకొని తప్పను కూడా అన్నమాట మీద నిలబడతానని ఇప్పుడు హరీష్ రావు ప్రతి సవాలు విసురుతున్నారు. ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎట్లా వస్తున్నాయి అంటే, మొన్నటిదాకా కాళేశ్వరం సవాళ్ళు అట్లాగే, ఇప్పుడు దీని మీద సవాళ్ళు ఇప్పుడు ఇట్లాగే. రైతులకు ఏం చేసేవారు అంటే 1,47,000 కోట్ల రూపాయలు సాయం చేసినామని మన బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. దేని మీద ఎంత లెక్క ఉండాలి కదా. రైతు భరోసా మొత్తం కలిస్తే 30,000 కోట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేదని లెక్కలు చెప్తున్నాయి. 3 విడతలకు కొట్టి 2 విడతలు పూర్తిగా ఇస్తే ఎంత అవుతుంది, 18,000 ప్లస్ ఇంకొక విడత కొనసాగం ఇస్తే మహా అయితే అన్నీ కలిస్తే 30,000 కోట్లు కూడా కాలేదు రైతు భరోసా. అది ఇంక్లూడింగ్ మనం కేసీఆర్ గారు ఎలక్షన్ల ముందు 2023 ముందు ఇవ్వాల్సిన బకాయిలు కూడా తర్వాత కలిపి 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కలుపుకుంటే కూడా 30,000 కోట్లు దాటం. మరి 30, 20, 50,000 కోట్లు అవుతుంది, 1,47,000 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చినట్లు లెక్క. పోనీ వరి ధాన్యం కొన్నాం, 500 బోనస్ అనుకున్నాం, అదొక 5-6 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. అది కాకుండా ఇంకేముంటుంది అని చెప్పడానికి ఏమీ లేదంటే అంకెల గారిడి చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. ఒకటి. రెండోది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ ఒట్లు ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా నేను పార్టీ మారడం మీకు తెలుసు,
నేను బీజేపీతో టచ్లో ఉన్నా లేనని ప్రజలు తెలుసుకుంటారు అంటున్నాను. అందుకని హరీష్ రావు వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మొన్నదాకా కాళేశ్వరం నడిచింది, ఇప్పుడేమో మన బీజేపీలో చేరిన తర్వాత చేరడానికి నడిచింది. అప్పుడు అవును, ఎందుకంటే గతంలో కూడా హరీష్ రావు మీద గతంలో ఆరోపణ వచ్చింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉన్నప్పుడు 2004 ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవులు చేశారు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అభివృద్ధి కోసం హరీష్ రావు కలిస్తే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటున్నాడు, మామకు ద్రోహం చేస్తాడు, మరో చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు ప్రచారం చేసిండు. కానీ ఇప్పుడు ప్రచారం చేసి ఎన్ని ఏళ్ళయింది? దాదాపు 2004 అంటే 14, 24, 22 ఏళ్ళ క్రితం 23 ఏళ్ల క్రితం జరిగింది ప్రచారం కదా. మరి ఇప్పుడైతే తాను అల్లే ఉన్నాడు కదా, మా మీద ఒట్టు వేయాల్సిన అవసరం లేదు, నా జీవితాంతం నేను బీఆర్ఎస్ కప్పుకొని చనిపోతాను అనే మాట హరీష్ రావు అంటున్నాడు, చూస్తున్నాం మనం. అందుకనే ఇప్పుడు దీనికి మళ్ళీ ప్రతిగా కూడా హరీష్ రావు ఇంకో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మామ రావాలి, ఆయన అసెంబ్లీకి రావాలి, ఆయన ఒప్పుకోవాలంటున్నావు కదా, నువ్వు నా శిష్యుడివి. రేవంత్ రెడ్డిని హరీష్ రావు మాట్లాడుతున్నాడు, నువ్వు నా శిష్యుడివి, నువ్వు జడ్పీటీసీ ఉన్నప్పటికీ ముందే నేను ఎమ్మెల్యేను, 23 ఏళ్ళ సీనియర్ ఎమ్మెల్యేను, నువ్వు జడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీఓ ఇవన్నీ అయినా ఆ తర్వాత నేను 20 ఏళ్ళ రాజకీయ జీవితం, మొత్తం జడ్పీటీసీ ఎన్నిక 20 ఏళ్ళు ఇప్పటికీ, కానీ నేను ఎమ్మెల్యే ఎన్నిక 23 ఏళ్ళు, నీకంటే నేను సీనియర్ను, నా ముందట వచ్చాను, నేను సరిపోతాను, నాకంటే ఎక్కువ నీకు అవసరం ఏందని కూడా ఒక రకంగా ఛాలెంజ్ విసిరిండు. ఏది అసెంబ్లీ సాక్షిగా నువ్వు రమ్మంటున్నావు కదా, కేసీఆర్ నీకు సమానస్కందుడు కాదు, నేను సరిపోతే నీకు, నువ్వు నా శిష్యుడే, నా వెంబడి తిరగలేదా బీఆర్ఎస్లో పార్టీలో ఉన్నాడు. అంటే పార్టీ మాత్రం విమర్శిస్తున్నావు కదా, నువ్వు ఎన్ని పార్టీలు మారినావని కూడా హరీష్ రావు అంటున్నాడు. ఉదాహరణకు జడ్పీటీసీ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ అంటాడు, లేకుంటే బీఆర్ఎస్ అంటాడు, టీఆర్ఎస్. తర్వాత టీఆర్ఎస్ నుంచి తెలుగుదేశంలో చేరడం, తెలుగుదేశంలో ఎమ్మెల్యే జరగడం, తెలుగుదేశం నుంచి మళ్ళీ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ తీసుకోవడం, టీపీసీసీ ప్రెసిడెంట్, అట్లా 3 పార్టీలు నువ్వు మారినావు. కానీ నేను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒకే పార్టీలో ఉన్నాను, అలా టీఆర్ఎస్ అది బీఆర్ఎస్గా మారింది, నేను మారలేదు, నువ్వు మారినావు కదా అని హరీష్ రావు అంటున్నాడు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. అసలు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు అవసరం లేదు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మైండ్ గేమ్ రాజకీయాలు అంటున్నాను. రకంగా చెప్పాలంటే 2028 చివరిలోనూ 2029 మొదట్లోనే ఎన్నికలు వస్తాయి. అప్పటిదాకా ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన బాధ్యత ఇటు ప్రతిపక్షానికి ఉన్నది, దాన్ని తీర్చాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంది. ప్రతిదానిలో సవాళ్ళు విసురుకుంటూ పోతే ప్రజలకు కూడా అర్థమవుతుంది. మొత్తం మీద వీళ్ళిద్దరు ఆరోపణలు ప్రత్యారోపణల వల్ల ప్రజలకి 2 పార్టీలు ఏం చేసినా ఏం చేయలేదు అని కూడా తేలిపోతుంది. కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటూ కూడా ఈటెల రాజేంద్ర గారు కూడా కాళేశ్వరం గొప్పదనం గురించి తన మాటలు చెప్పాడు. మరి మళ్ళీ ఏమైందో బీజేపీ వాళ్ళు ఏమన్నారో కానీ మొత్తం మీద అవినీతి ఉంది కదా అందులో అని నిజం కూడా ఈటెల రాజేంద్ర గారు మాటలు ఏకీవిస్తున్నాను. అవినీతి ఉంది, అది వాస్తవం. అవినీతి వెలికితీసి జైలు పంపాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీది కదా. బీసీ ఘోష్ కమిషన్ మీద చేయాల్సిన బాధ్యత వాళ్ళకున్నది, చేసి ఎంక్వైరీ చేయాలి, సిబిఐకి అప్పచెప్పాలి, అవినీతి పరులు జైలుకు పంపించాల్సిందే. రెండవది, కాళేశ్వరం మీద అనవసరం 1,00,000 కోట్లను బదనాం చేయడం అనే దాన్ని నేను చెప్పినట్టే రాజేంద్ర గారు కూడా ఇటు సుమూసి నది 1,00,000 కోట్లు అంటున్నారు. మరి 1,00,000 కోట్లు తిన్నట్టేనా? మొదలు కాలే కదా, ఇంకా మొదలైనా కూడా కాళేశ్వరం గొప్పతనం ఏమిటి, ఎన్ని పంప్ హౌజులు, ఎన్ని రిజర్వాయర్లు, ఎన్ని టీఎంసీలు నీళ్ళు పడతాయి, ఎన్ని బ్యారేజీలు, ఎన్ని సబ్ స్టేషన్లు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక రకంగా పాత కాపు కదా కాంగ్రెస్, మన బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో అవి ఆయనకు తెలుసు వాస్తవాలు, మిగతా వాళ్ళు తెలవకపోయినా కూడా. ఇటు బీజేపీ ఏమో కాళేశ్వరం కూలేశ్వరం అంటుంది, రామేశ్వరం అంటుంది. రామేశ్వరం అనే పార్టీ నుంచి వచ్చి ఈటలే అనే కొన్ని వాస్తవాలు మాట్లాడి అది చాలా కరెక్ట్ అంటున్నా. మొత్తం మీద ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్యన ప్రజలు అంగట్లో అన్నీ ఉన్నాయి, అన్ని నోట్లో శని ఉన్నది అన్నట్టు ఇవాళ ప్రజల నోట్లో శని ఉన్నది. ఇవాళ ప్రజలకు కావాల్సింది పార్టీలు కొట్లాట కాదు. ఇప్పుడు యూరియా యాప్ వచ్చిన తర్వాత యూరియా దొరకలేదు, లైన్ల బట్టి నిలబడుతున్నారు, చూస్తున్నాం, యూరియా అందడం లేదు. ఈ సాగునీటి సంగతి ఎల్లీనో వచ్చింది కనుక సాగునీటి సంగతి మర్చిపోయినారు. ఇప్పటికి నాట్లు పడలేదు, జూలై సెకండ్ హాఫ్ అయిపోతుంది కనుక అది దాన్ని పడలేదు. ఈ పరిస్థితులలో నీళ్లు లేక నిప్పులు లేకుండా వర్షాలు లేకుండా వ్యవసాయం కుంటుపడిపోతుంటే, రైతులకు ఎరువులు దొరకకపోతుంటే, వీళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్యన అన్నవ రామచంద్రాన్ని ప్రజలు ఏడ్చపరుస్తున్నది. ముఖ్యంగా రైతులు ఏడుస్తున్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు కనుక పార్టీల సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాని మరి మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి నీళ్ళని పైకిస్తే బాగుంటుంది. దాని గురించి ఇంకోసారి మాట్లాడదాం మనం.